ఇది ఆ తీర్పు. ఈ దురదృష్టకరమైనటువంటి తీర్పులు ఇచ్చేటువంటి దౌర్భాగ్య స్థితిలో దేశం నెట్టివేయబడ్డానికి కారణం ఏంటి? దేశభక్తి లేనటువంటి వాళ్ళు ఎక్కడెక్కడో కూర్చున్నారు. కాబట్టి ఈ దేశం మరొకసారి ప్రమాదంలో పడకూడదంటే, మరొక చెడు వార్త వినకూడదంటే హిందువుగా ఉండాల్సిందే. ఉంటేనే ఉంటాం. ఈ ప్రశాంతత కోల్పోకూడదంటే, ఈ ఆనందం మన నుంచి విడిపోకూడదంటే మనం మనలాగే ఉండాలి. అలా ఉంటేనే ఏం పేరు నీ పేరు అన్నాడు. ఆ పిల్లవాడి పేరు చెప్పాడు. ఆజాద్ అన్నాడు. అంటే ఏంటి? స్వాతంత్రం నా పేరు. మీ ఇల్లు ఎక్కడ? జైలు అన్నాడు. ఆ పిల్లవాడిని 100 కొరడా దెబ్బలు కొట్టమన్నారు, ఒంటి మీద గోచీతో. ఆ పిల్లవాడు దెబ్బ కొట్టడానికి కోర్టుకు రావడానికి కారణం ఏంటి? ఆ చిన్న వయసులో అతను రోడ్డు మీద వందే 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 అది బ్రిటిష్ పరిపాలన కాబట్టి ఆ పిల్లవాడిని కోర్టుకు తీసుకొచ్చారు. అది తప్పని చెప్పి వాళ్ళు అతన్ని శిక్షించారు, జైల్లో పెట్టారు. ఆ పిల్లవాడు పెరిగి ఇప్పటికాలం తిరిగి వెదవల్లాగా వాడి జీవితం వాడు అనుభవించు రాజా అనుకోలేదు. నా దేశం కోసమే నేను జీవిస్తా, నా దేశం కోసమే నేను మరణిస్తా అని చిట్ట చివరి వరకు అలాగే జీవించి ఆఖరి బుల్లెట్ ఒకటి దాచుకుని నేడు ఆ విదేశీ పనికిమాల బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చనిపోకూడదని ఆ ఆఖరి తుపాకి గుండుతో అమ్మా భరతమాత మళ్ళీ 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 నీ కోసమే జన్మిస్తా, నీ ఒడిలోనే మరణిస్తా అని తనను తాను ఆత్మార్పణ చేసుకున్నటువంటి ఆజాద్ చంద్రశేఖర్ పుట్టిన నేలలో పుట్టారు. వందే మాత్రం ఒక విప్లవం. వందే మాత్రాన్ని వ్యతిరేకించేవాడి దేశంలో ఉండకూడదు. వాడి మతం ఏదైనా వాడి